బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందనగర్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జవహర్ కాలనీ ఎస్వీఎస్ యాంపిల్ హోమ్స్ వద్ద ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న లేబర్ షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చందనగర్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జవహర్ కాలనీ ఎస్వీఎస్ యాంపిల్ హోమ్స్ వద్ద ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పక్కన ఉన్న లేబర్ షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ చందనగర్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లు అందిస్తారు. మధు, జరిగిన వెంటనే అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అగ్ని ప్రమాదం అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలాన్ని చేసుకుని మంటలైతే అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ప్రధానంగా కూడా అగ్ని ప్రమాదం సంభవించినటువంటి సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా చందానగర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జవహర్ నగర్ కాలనీకి ఎస్వీఎస్ యాంపిల్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి భవన నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఆ భవన నిర్మాణం పక్కనే కొంతమంది లేబర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది షెడ్లు ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి ఫైర్ సిబ్బంది ప్రస్తుతానికి ఆస్తి నష్టం ఎంత జరిగింది అనే దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడించబోతున్నారు. కానీ ఈ ప్రమాదం ఏదైతే ఉందో ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ నౌ చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి అక్కడ లోపల ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే అక్కడ వేరే ఏదైనా కారణాలు ఉన్నాయి అనే కోణంలో అయితే దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే మధు, మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అక్కడ లేబర్ షెడ్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. అక్కడ అసలు ఎన్ని లేబర్ షెడ్లు ఉన్నాయి, ఎన్ని లేబర్ షెడ్లు దగ్ధమయ్యాయి పూర్తిగా? అంటే అక్కడ ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఎస్వీఎస్ యాంపిల్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం సంబంధించి వీళ్ళందరూ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి షెడ్స్ అన్ని కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అక్కడికి వచ్చినటువంటి వారు. సో అలా వచ్చినటువంటి వాళ్ళు అక్కడే నియర్ బై మొత్తం అంతా కూడా షెడ్లు ఏర్పాటు చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి అంటే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఈ షెడ్లను అయితే ఏర్పాటు చేసుకున్నారు. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ షెడ్లు ఏవైతున్నాయో వాటిల్లో ఒకసారిగా మంటలు రావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానికులు అవుతున్న మంటలు ఆపే ప్రయత్నం చేస్తారు. పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా అధికారులకు సమాచారం అందించడం. రైట్, థ్యాంక్ యూ మధు. ఈ అమీన్పూర్ విలేజ్లో ఉన్నటువంటి ఎస్పీఎల్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. దానికి సంబంధించినటువంటి కూలీలు ఇక్కడ టిన్ షీట్ చేసుకొని గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈరోజు సాయంత్రం ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. దరిదాపుగా 30 గుడిసెలు ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో అగ్నికి ఆహుతైనాయి. తర్వాత ఇమీడియట్గా మాకు మెసేజ్ రాగానే వార్త రాగానే
పటాన్చెరు అగ్నిమాపక కేంద్రం నుంచి కుకటపల్లి అగ్నిమాపక కేంద్రం నుంచి ఏజెంట్స్తో సహా సిబ్బంది వచ్చేసి ఉటాముటీన ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరు కూడా చనిపోలేదు, తర్వాత ఎవరికి కూడా ఇంజరీస్ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తరలించడం జరిగింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ అయిపోయింది. చిన్న చిన్న స్మోక్స్ వస్తున్నాయి, వాటిని కూడా కంట్రోల్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా మేము కొద్దిగా ఎంక్వైరీ చేస్తాం.